ఓకే. సో ఆ సినిమా సెట్లో కూడా బాగా పండగలు చేసుకున్నట్టున్నారు మ్యామ్. హోలీ ఆడారు. అందరము ఫ్రెండ్స్ అండి దాదాపు సెట్లో. సో ఇట్ వాస్ వర్క్ స్ట్రెస్, బట్ ఫన్ ఉన్నప్పుడు ఫన్ కూడా ఉంటుంది. యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు సమంత గారితో వర్క్ చేశారు. తర్వాత సో మ్యామ్ హస్బెండ్ రాజు నిడమూరి గారు ఇద్దరు కాంబినేషన్లో వర్క్ చేశారు కదా, అది ఎలా అనిపించింది మ్యామ్? అసలు అంటే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్, కానీ సెట్లో దే ఆర్ బోత్ ప్రొడ్యూసర్స్. హీఈస్ క్రియేటర్, షీఈస్ యాక్టర్. సో అదే అలాగే కంఫర్టబుల్గా ఉంటుంది కదండి. ఏముంటుంది అందులో పెద్దగా ఏముండదు. ఓన్లీ ఏముందంటే కలిసి ఇంటికి వెళ్తారు అంతే కదా తేడా. అది కరెక్ట్. అంతే ఉంది. అండ్ పండుగలు కూడా బాగా జరుపుకున్నట్టున్నారు మ్యామ్. అన్నీ చేశాం. అండ్ ఇప్పటి వరకు మీరు తీసిన మూవీస్లో మ్యామ్ జనరల్గా యాక్టర్స్తో వర్క్ చేశారు. బట్ ఈ సమంత గారు మీరు ఒక 10 years పైన కదా మ్యామ్, అంటే బాండింగ్ 15 years. మీ బాండింగ్ కూడా అటువంటిది మ్యామ్. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో ముందు ఇలా మయోసైటిస్ వచ్చిన చాలా స్ట్రగుల్స్ చూశారు. సో మళ్ళీ తర్వాత ఇలా లేసారు. ఆ బ్యాక్ సపోర్ట్ మెయిన్ అంటే ఒక ఫ్రెండ్గా మీరు ఇచ్చిన సపోర్ట్ ఏంటి మ్యామ్? ఏం చేస్తామండి, ఇప్పుడు ఒకళ్ళకు డౌన్ ఉన్నప్పుడు మీరు సపోర్ట్ తప్పితే ఏమి ఇవ్వలేరు. మీరు ఏం చెప్తారు, మీరు డౌన్ ఆ రోజు కొంచెం డిప్రెస్డ్ అయి ఉంటే ఏం లేదు బాగుంటుంది అని చెప్తాము, డిస్ట్రాక్ట్ చేస్తాము, ఎంకరేజ్ చేస్తాము. కానీ ఏం చెప్పినా ఆ దారిన నడవాల్సింది తనే కదండి. ఇప్పుడు ఒక అథ్లీట్ ఉంటాడండి, పక్క నుంచి చెప్తా ఉంటాడు ఇట్లా కోచ్ ఇట్లా చేయి అని చెప్తా ఉంటాడు, కానీ ఆడాల్సింది ఫైనల్గా వాళ్లే కదండి. సో వాట్ ఎవర్ షీ డిడ్ ఆన్ హర్ ఓన్. వీఆర్ స్టాండింగ్ ఆన్ ద సైడ్ డెఫినెట్లీ, బట్ ఆ బలమంతా ఆమెదే. కానీ ఇప్పుడు జెన్జీకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు తీసిన తస్సాదియా సాంగ్ ఉంది కదా మ్యామ్, చిన్న పిల్లల దగ్గర నుంచి వేస్తున్నారు మ్యామ్ ఆ సాంగ్కి. నేను అదే శామ్కి చెప్తున్నాను, నువ్వు అలాగా 5 సంవత్సరాలకు వచ్చి ఒకసారి ఓ బేబీ సాంగ్ అప్పుడు ఇచ్చాము, అది చిన్నపిల్లలందరికి కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మా ఇంటి బంగారంలో తస్సదియా ఇచ్చేసావు. సో ఇంకా వీళ్ళు ఎవరైతే 5 years ఉన్నారో వాళ్ళు ఇంకా 15-20 అయ్యే వరకు మళ్ళీ సమంతని గుర్తుపెట్టుకుంటారు. సో నువ్వు అలా కంటిన్యూ అయిపోవచ్చు అని చెప్పి జోక్ చేస్తుంటాను నేను. అవునా? సో తర్వాత కొరియోగ్రాఫర్ కూడా పోనీ వర్మ అసలు ఫస్ట్ అంట కదా మ్యామ్ సమంత గారు ఈ మూవీలో. సమంత గారితో ఫస్ట్, సమంత గారితో సెకండ్ ఫిల్మ్. ఆవిడ ఖుషీలో కూడా ఒక సాంగ్ చేశారు పోనీ సమంత గారు సెకండ్ సాంగ్. యాక్చువల్గా ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మ్యామ్. ట్రైలర్ చూస్తేనేమో మాకు అన్నీ ఉన్నట్టయితే కనిపించింది, కానీ చాలా మజా. ఈ మూవీ మెయిన్గా అత్తాకోడలు అయితే కంపల్సరీ చూస్తారు మ్యామ్. అత్తాకోడలు చూడాలి, తోటికోడలు చూడాలి, చూడాలి, అందరైతే చూస్తారు. అండ్ అవి ఉంటాయేమో అంటే తెలిసిన విషయాలే అయినా చూడడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సినిమా ఎప్పుడు మనకి తెలియని విషయాల కోసం రాదండి. సినిమా మనం కనెక్ట్ అయ్యే విషయాల కోసం వస్తుంది. మనం కనెక్ట్ అయ్యే విషయాలు మన జీవితంలోంచి కూడా ఉంటాయి కదా. అంతే. అండ్ ఒక క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని ఒక హీరోయిన్గా పెట్టి మూవీ తీస్తాను అని ఎవరైనా అంటే చేస్తారా మ్యామ్? వాళ్ళు అంత డబ్బు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? నన్ను ఎందుకు పెట్టుకుని చేస్తారు చెప్పండి ఎందుకు? ఇప్పుడు కంటెంటే మెయిన్ కింగ్ కదా మ్యామ్. కంటెంటే కింగ్, బట్ ఐఎమ్ నాట్ ఈవెన్ అన్ యాక్టర్. నన్ను పెట్టుకుని ఎందుకు చేస్తారు? ఎప్పుడైనా మాకు కనిపిస్తారా మ్యామ్? అట్లీస్ట్ మీరు యాక్టింగ్ చేస్తాను? లేదండి, నేను డైరెక్టర్, నేను యాక్టర్ని కాదు. నాకు డైలాగులు గుర్తుండవు, నేను కెమెరా ముందు కాన్షియస్ అయిపోతాను. యాక్టింగ్ నా వల్ల కాదు. ఐఎమ్ డైరెక్టర్, దట్స్ ఇట్. ఓకే. సో మూవీలో మ్యామ్ చాలా వరకు ఫైట్ సీన్స్ చాలా రియలిస్టిక్గా అనిపించింది. అసలు పటా చేసేస్తున్నాను. అదే అంటే బాగా ఈజ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు బాగా కలపడము, వంట చేస్తున్నప్పుడు కలపడము ఒకలా ఉంటుంది. ఆవిడ చేశారు కదండి, ఆవిడ చేశారు కదా. ఫ్యామిలీ మ్యాన్ చేశారు, హనీ బన్నీ చేశారు, చాలా లెంగ్తీ 1 hours అంటారు, లాంగ్ పీసెస్ ఆఫ్ యాక్షన్ చేశారు. ఆవిడకి అలవాటు. సో ఇన్సిడెంట్స్ ఏమీ అవ్వలేదమ్మా అసలు? దెబ్బలు తగిలినాయి, చాలా తగులుతాయి. డైలీ తగిలేది. యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఎవరికైనా తగులుతాయండి. మీ స్టంట్ మెన్లకు తగులుతాయి, యాక్టర్లకు తగులుతాయి, హీరోలకు తగులుతాయి, ఎవరికైనా తగులుతాయి. జంతువులు ఉంటే జంతువులకి కూడా తగులుతాయి. సో ఇప్పటి వరకు వెబ్ సిరీస్ కూడా తీసారు కదా మ్యామ్ మీరు, మళ్ళీ మీ డైరెక్షన్లో వస్తుందా మ్యామ్? ఎస్. ఓకే. షూటింగ్ అవుతుందా మ్యామ్? ఐ విల్ బి స్టార్టింగ్ ఆఫ్టర్ మా ఇంటి బంగారం, రైట్ ఆఫ్టర్ మా ఇంటి బంగారం స్టార్ట్ చేస్తాం. ఎవరు మ్యామ్?
అవన్నీ ఆ టైంకి అనౌన్స్ చేస్తాను. అప్పుడు నేను వస్తాను.